హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీరు చూసేయచ్చు. అండ్ ఈ వీడియో ఏంటి అని అంటే హెయిర్ రిలేటెడ్ అనమాట. నేను ఒక మంచి ఆయిల్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. నా హెయిర్ ఈ మధ్య కాలంలో ఇంత ఊడిపోతుంది. బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, అసలు చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట. నేను ప్రీవియస్గా ఈ ఆయిల్ అయితే యూస్ చేసేదాన్ని, నాకైతే బాగా వర్క్ అయింది. సో అదేంటంటే ఆనియన్ హెయిర్ ఆయిల్. ముందు మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి బెటర్ రిజల్ట్స్ కోసం. సో కోకోనట్ ఆయిల్, అలాగే ఆనియన్, కరివేపాకు, మెంతులు అన్నీ మనకి హెయిర్ బెనిఫిషియల్ ఐటమ్సే ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్ అయితే ఆనియన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఆయిల్లో మరిగించుకోవడం కోసం ఆనియన్ని పేస్ట్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకోండి. ఎందుకంటే ఆయిల్లో వాటర్ వేసామనుకోండి చిటపట్లాడేస్తుంది. సో అందుకనే మనం దీన్ని గుజ్జుని మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఆనియన్ మిగిలిపోయిన వాటర్ మీరు కావాలంటే స్కాల్ప్కి అప్లై చేసేసుకోవచ్చు. హెడ్ బాత్ చేసే ముందు అలా అప్లై చేసేసుకోండి, అది కూడా చాలా మంచిదనమాట. సో ఇప్పుడు దీన్ని, ఈ గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో ఈ గుజ్జు కూడా వేసేసుకోండి. దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనకి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసేసుకోండి. మనకి ఫ్రెష్ కోకోనట్ ఆయిలే యూజ్ చేయండి హెయిర్కి ఎప్పుడైనా కానీ, లేకపోతే ఒక రకంగా స్మెల్ వస్తుంది. అండ్ దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట ఆయిల్లో, ఈ ఆనియన్ పేస్ట్ని. ఇది ఇలా మరుగుతుండగానే దానిలోనే కరివేపాకు అండ్ మెంతులు కూడా తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏమీ ఉండదండి. మనకి ఎంత కావాలంటే అంత, ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం వేసుకోవడమే. సో దీన్ని బాగా మరిగించాలి. చాలా ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకునే వరకు చాలా మరిగిస్తూ ఉండాలి. అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇంటర్నల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అది కామనే, మనకి జుట్టు రాలిపోవడం అనేది. బట్ ఎక్స్టర్నల్గా మనం కూడా ఏదో ఒకటి చేసుకుంటే అట్లీస్ట్ ఉన్నదైతే ఊడిపోకుండా ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి అలా చేస్తూ ఉండాలి హెయిర్కి, లేకపోతే చాలా హెయిర్ ఫాల్ అయిపోద్ది పీసీఓఎస్ ఉన్న వాళ్ళకైతే. ఇప్పుడు ఇలా ఆయిల్ మాత్రమే డ్రైన్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని స్కాల్ప్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఏ ఆయిల్స్ అయినా కానీ ఓన్లీ జుట్టుకే కాదు స్కాల్ప్కి కూడా అప్లై చేసుకుంటేనే మన రూట్స్ అనేవి చాలా హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట. సో దీన్ని బాగా ఒక 10 minutes వరకు అలా మసాజ్ చేసుకోండి. ఇది పెట్టుకుని నార్మల్గా మనకి ఏంటంటే అన్ని ఆయిల్స్ మనకి హెయిర్కి ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్కరికి పడదు, కానీ అది మనకి రిజల్ట్స్ తెలియాలి అని అంటే అట్లీస్ట్ 1-2 months అయితే మనం వెయిట్ చేయాలి. ఇలాంటివి ఏదైనా ట్రై చేసినప్పుడు చాలా కన్సిస్టెన్సీగా ట్రై చేయాలి. మనం అప్పటికప్పుడు యూస్ చేసేసి రిజల్ట్స్ రావాలి అని అంటే రావు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు సెట్ అవుతుంది అని అనుకుంటే అప్పుడు కంటిన్యూ చేయండి. అట్లీస్ట్ ఉన్నది ఊడిపోకుండా అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ ఆయిల్లో మనం వేసినవన్నీ మన హెయిర్కి మంచి చేసేవే కానీ చెడు చేసేవి అయితే ఏం లేవు. కాబట్టి ఖచ్చితంగా యూస్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్.